నాకైతే అన్నీ యాదికొస్తున్నాయి. నాడు జెండాలు పట్టి గొంతులే తుపాకులు చేసుకొని కొట్లాడిన రోజులవి. గప్పుడు ఊరూరా తిరిగి నిద్రపోతున్న తెలంగాణ సమాజాన్ని తట్టి మేల్కొల్పిన గొంతుకలు ఎన్నో. అందులోనే ఒక గొంతు ఈ రోజు మన స్టూడియోకి పట్టుకొచ్చిన మహిళలు కదిలే హక్కుల పోరాటమే ఆడే కోలాటమే ఉద్యమ ఎల్లు ఎల్లమ్మ మా ఊరాల ఎల్లమ్మ ఇల్లా లోకములేలే తల్లి లష్కరు బోనం నీకమ్మ సిరులు గల్లా ధరణిరా తెలంగాణ పసిడి పంటల నేలరా. అయితే సాంబశివు నువ్వు పాట కాంచెలు మనం స్టార్ట్ చేద్దామా? ముసి మూసిగా నవ్వుకుంటా మసిబారిన మబ్బుల నుండి పండు వెన్నెలేగాసనే మా సాంబన్న. అయితే సాంబశివుని ఎప్పటి నువ్వు తిరిగినవా? ఇప్పుడు వాళ్ళతోని తెలంగాణ ఉద్యమంలో నయం చాలా బెదిరించేదంట కదా? చాలా. మరి మిమ్మల్ని ఏమన్నా బెదిరించాడా? భువనగిరి ఉద్యమ గాయని బెల్లి లలిత ఆమెనైతే ఇంకా చాలా ఘోరంగా చంపిండు కదా నయము. పూట గడవని ఇంటిలో పుట్టిన పులి బిడ్డవు నీవమ్మ ఆటలాడే పసి ప్రాయం వెతికెను ఆశయాల బాటమ్మ ప్రశ్నలన్నీ ఒక పాటగా మలిచిన పల్లె తల్లి నీవమ్మ. అయితే ఇప్పుడు ఉద్యమ పాటలల్లా చాలా మంది ఉరుగా. ఇప్పుడు గద్దర్ అయితేంది, విమలక్క అయితేంది, వీళ్ళు ఉరుగా. వీళ్ళందరూ ఇట్లా నీకు ఓలికి ఇష్టం? అణచివేయబడి ఇక్కడున్నా నేను సింగిల్ గా, లేకపోతే నాకు కూడా పేరుంది ఇంతో అంతో. నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టినాడే ఓలచ్చ గుమ్మడి నిండు. అందరికీ శరణార్థి, నేను మీ సీనయ్య తాతని. నాకైతే అన్నీ యాదికొస్తున్నాయి. నాడు జెండాలు పట్టి గొంతులే తుపాకులు చేసుకొని కొట్లాడిన రోజులవి. గప్పుడు ఊరూరా తిరిగి నిద్రపోతున్న తెలంగాణ సమాజాన్ని తట్టి మేల్కొల్పిన గొంతుకలు ఎన్నో. అందులోనే ఒక గొంతు ఈ రోజు మన స్టూడియోకి పట్టుకొచ్చిన. ఆమె ఎవరంటే మన తెలంగాణ బిడ్డ, ఉద్యమ గాయని యాట సంధ్య అనే బిడ్డని అయితే తీసుకొచ్చిన. ఆమె తోటైతే ఉద్యమ పాటలు ఇంకా చాలా పాటలు వస్తాయంట, అన్నీ వాడిపించుకుందాం. అమ్మ బాగున్నావురా? అన్న బాగున్నా. నమస్తే. నమస్తే. మంచిగా ఉన్నారా? ఇంటాయన ఎట్లుండు? మంచిగుండా? ఇంటాయన బాగానే ఉన్నాడు. అయితే మనది ఏ ఊరు ఏంది అనేది ఒకసారి అయితే చెప్తావా ఫస్ట్? తప్పకుండా చెప్తాను. మనది వచ్చేసి యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల్. నేను పుట్టి పెరిగిందంతా అక్కడే. ఇక మా ఇంటి ఆయనది వచ్చేసి దాసిరెడ్డిగూడెం. అవునన్నా. ఇంకా మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళము, ఒక అన్నయ్య. అమ్మ నాన్న వ్యవసాయం చేసేవాళ్ళు. అమ్మ చనిపోయింది, నాన్న ఉన్నాడు. ఇక నా స్టడీ వచ్చేసి డిగ్రీ బీపెడ్ కంప్లీట్. సో నాకు పాప ఒక బాబు. ఒక పాప బాబు. సూపర్. చదువు ఏడాది? ఇంటర్ వరకు వలిగొండ శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజ్ పైల్ల మల్లారెడ్డి సార్ కట్టించిండు. ఇంటర్ వరకు అక్కడ స్కూల్ కాలేజ్ మొత్తము. డిగ్రీ కోటి ఉమెన్స్ కాలేజ్. బీపెడ్ వచ్చేసి యూనివర్సిటీ. ఇది మన దాసిరెడ్డిగూడెం అంటే ఇది మన సాంబశివుడు ఉంటాడు. అదే సాంబశివుడు, కునపూరి సాంబశివుడు రాములు వాళ్ళ ఊరు, అత్తగారు అదే ఊరు. అదే ఊరు. అయితే సాంబశివుడు పాట కాంచెలు మనం స్టార్ట్ చేద్దామా? తప్పకుండా. మీరు అడిగితే నేను కాదన్నాను కదా, నేను వచ్చింది పాడడానికి. ఫస్ట్ సాంబశివుడు. ఓకే, తప్పకుండా. వాళ్ళు ఉద్యమ వీళ్ళు కాబట్టి, వాళ్ళతో నేను తిరిగినాను కాబట్టి వాళ్ళతో ఉన్న అనుబంధానికి ఫస్ట్ వాళ్ళ పాటని పాడుకున్నాను. ముసి మూసిగా నవ్వుకుంటా మసిబారిన మబ్బుల నుండి, ముసి మూసిగా నవ్వుకుంటా మసిబారిన మబ్బుల నుండి పండు వెన్నెలేగాసనే మా సాంబన్న గుండె దిటువై నిలిచేనే మా రాములన్న పోరాట జెండాలెత్తేనే. ముసి మూసిగా నవ్వుకుంటా మసిబారిన మబ్బుల నుండి, ముసి మూసిగా నవ్వుకుంటా మసిబారిన మబ్బుల నుండి పండు వెన్నెలైగాసనే మా సాంబన్న గుండె దిటువై నిలిచేనే. దాసిరెడ్డి గూడెం తల్లి గుండెల్లో దాచుకుంది, కొనపూరి లక్ష్మమ్మకు తొలుచూరు కొడుకైనాడు, గలగల గల నవ్వు ముఖమమ్మ మా సాంబన్న కలగలసి తిరిగినాడమ్మా. ముసి మూసిగా నవ్వుకుంటా మసిబారిన మబ్బుల నుండి పండు వెన్నెలైగాసనే మా సాంబన్న గుండె దిటువై నిలిసేనే. తమ్ముళ్ళను కూడా గట్టి విప్లవ పాఠాలు
అమ్మ 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 నీ గొంతు మస్తు ముద్దుగుందిరా బిడ్డ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అయితే సాంబశివుని ఎప్పటి నువ్వు తిరిగినవా? సాంబశివుడు బాబాయ్ ఉన్నప్పుడు, రాముల బాబాయ్ ఉన్నప్పుడు వాళ్ళతోని తెలంగాణ ఉద్యమంలో మేము కూడా పాల్గొన్నాం. బాబాయ్ అవుతాడు ఒకసారి అంటే ఇక ఊళ్ళో మనం పక్కన ఉన్నప్పుడు, నాన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు, అన్న తమ్ముళ్ళ లెక్క వాళ్ళు ఉన్నప్పుడు బాబాయ్ బాబాయ్ అని బాగా మాట్లాడుతుండే. నేను ఉద్యమంలోకి, తెలంగాణ ఉద్యమంలోకి రావడానికి కూడా వాళ్ళు కూడా రీజన్. అయితే ఆయన తోటి జర్నీ చేసినావు? చాలా ప్రోగ్రామ్స్ చేసినాం. కాకపోతే సాంబశివుడు బాబాయ్ వచ్చినాక కొద్ది రోజుల్లో ఒక 1 year 1.5 year లోనే చనిపోయింది కదా. రాముల బాబాయ్ తోనే ఇంకెక్కువ బాండింగ్. అంతేనా? అయితే ఆయన తోటి తిరిగేటోళ్ళకు అందరూ మన ఓలు, అది ఆయన పేరు ఉండే నయీం చాలా బెదిరించేదంట కదా. చాలా. మరి మిమ్మల్ని ఏమన్నా బెదిరించాడా? నన్ను చాలా బెదిరించిండ్రు. సాంబశివుడు చనిపోయినాక ఇంకా మా ఇంట్లో వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం, మీ బిడ్డ ఆయన పాటలు పాడితే ఆమెను చంపేస్తామని చెప్పి పీయడము. మా హస్బెండ్ ఈ రాములు సాంబశివుడితో తిరిగితే ఆయన హోటల్ పెట్టుకుంటే ఆయన పైన దాడి చేయడము, ఆయనని లాస్ చేయడము, చాలా ఇబ్బందులకు గురయ్యి మేము బయటికి వచ్చేసినాము. మీ అమ్మ నాన్నలు బెదిరించిండు? అయితే మా అమ్మ నాన్నని బెదిరించిండు. అప్పుడు ఈ ఫోన్లు అవన్నీ లేవు. ఇంటికి డైరెక్ట్ ఏడన్నా మనిషి కనబడితే మనిషిని బెదిరించడం, నోరు జాగ్రత్తగా పెట్టుకో, ఎవరు పడితే వాళ్ళ పాటలు పాడకు, ఇంకొకసారి వార్నింగ్ ఇయ్యము, అటాక్ చేసి చూపిస్తాం, ఇట్లనే ఉంటుండే వాళ్ళ మాటలు. అన్ని ఎదుర్కొని ఈ రోజు ఇక్కడ నిలబడ్డాను. అంతే. అయితే నయీం బెదిరింపులకు మీరు కూడా ఒక బాధ్యురాలు? బాధ్యులమే. మా హస్బెండ్ బాధ్యుడే, నేను బాధ్యులే. మీ హస్బెండ్ కూడా బెదిరించారు? మా హస్బెండ్ కూడా చాలా టార్చరు. ఇక ఇప్పుడు ఇవన్నీ సదుపాయాలు అప్పుడు లేవు కదన్నా, అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం. అయినా కానీ మేము ఎక్కడ అదరలే బెదరలే ఎవరికి. నా పాట కంటిన్యూ చేసిన మా ఆయన, మనం నమ్మిన వాళ్ళకి నమ్మక ద్రోహం చేయొద్దు కాబట్టి ఆయన కూడా అదే విధంగా ముందుకు వచ్చింది. అట్లా. ఇంకా మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. అవును, కులాంతర వివాహం. అయినా మేము ఎక్కడ ఏమంటారు దాన్ని, బెండ్ కాలేదు, ఎవ్వరికి బెండ్ కాలేదు, ఎవరికి భయపడలేదు, ఎవరి బెదిరింపులకు కూడా ఎక్కడ అది కాలేదు. మనం కష్టాన్ని నమ్ముకున్నాం, నేను పాటను నమ్ముకున్నా, ఆ పాటతోనే ముందుకెళ్తున్నా. నయీం బెదిరింపులకు కూడా భయపడలేదంటే నీది గట్టిగుండే బిడ్డ. ఇదంతా ప్రజలు ఇచ్చిన ధైర్యమే, నాకైతే ఉద్యమం ఇచ్చిన ధైర్యం. ఇదంతా ఉద్యమం ఇచ్చిన ధైర్యం, తెలంగాణ ఉద్యమం ఇచ్చిన ధైర్యమే. నా పాట, నా మాట. అందరూ అంటుంటారు ఆ పిల్ల ఎక్కడ పోయినా సూటిగా మాట్లాడుతుంది, కరెక్ట్ గా మాట్లాడుతుంది. అయితే నువ్వు నయీం తోటి బెదిరింపులు కూడా తిన్నావుగా? అవునన్నా. అయితే నయీం చేతుల్నే ఇప్పుడు మీ ఊరు ఏది, మన సాంబశివుడు అయితేంది, కొండపూరి రాములు అయితేంది, భువనగిరి ఉద్యమ గాయని బెల్లి లలిత, ఆమెనైతే ఇంకా చాలా ఘోరంగా చంపిండు కదా నయీము. మరి ఆ బెల్లి లలిత మీద కూడా ఒక పాట పాడతావా? తప్పకుండా. బెల్లి లలిత అప్పట్లో ఉన్న పరిస్థితులలో బాయిలో 17 ముక్కలుగా దొరికింది అనేసి మనం విన్నాము చరిత్ర. అన్న వాళ్ళు చెప్పారు 95లోనేమో అక్కని చంపేసిండ్రు కదా. ఆమె పాటలు కూడా ఇప్పటికీ మేము పాడుతూనే ఉంటాం వేదిక పైన. ఒక బహుజన కుటుంబంలో గొల్లకుర్మ ఇంటిలో పుట్టిన బిడ్డ అప్పటి ప్రభుత్వాలను ప్రశ్నిస్తుందని ఆమెను కూడా నయీం చంపేయడం జరిగింది. పూట గడవని ఇంటిలో పుట్టిన పులి బిడ్డవు నీవమ్మా, ఆటలాడే పసి ప్రాయం వెతికెను ఆశయాల బాటమ్మా, ప్రశ్నలన్నీ ఒక పాటగా మలిచిన పల్లె తల్లి నీవమ్మా, కథలు చెప్పుతూ ఎదలు పాడినో కథనే కోయిలమ్మా, పాట పైన ప్రతికారము చూపిన పాడులోకమిదిరా, పాట పైన ప్రతికారము చూపిన పాడులోకమిదిరా, 17 ముక్కలై ప్రజల గుండెలో నిలిచిపోయే కదరా, నీ నెత్తురు తడిసిన నేలన మొలకెత్తిన గొంతై పాడనా, ఆలు పెరుగని పాటవే బెల్లి లలితక్క, నీ పాటకు కనమిల్లెనే నింగిలో ప్రతి చుక్క, ఆలు పెరుగని పాటవే బెల్లి లలితక్క, నీ పాటకు కనమిల్లెనే నింగిలో ప్రతి చుక్క, ఉద్యమాల తొలి పొద్దువని ఎగిరే ఎర్రని జెండవని, భువనగిరి సింధూరమని చెదిరిపోయిన మా తెల్లవని, ఆలు పెరుగని పాటవే బెల్లి లలితక్క, నీ పాటకు ప్రణమిల్లెనే నింగిలో ప్రతి చుక్క, ఆలు పెరుగని పాటవే బెల్లి లలితక్క, నీ పాటకు ప్రణమిల్లెనే నింగిలో ప్రతి చుక్క. వాళ్ళు చనిపోయినా గానీ అలా వాళ్ళ పాటల్ని మనం పాడుకుంటా ఈ నింగి నేల ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా వాళ్ళు నిలిచిపోతారన్న నాకు తెలిసి.
అయితే ఇప్పుడు భువనగిరి గడ్డ మీద బెల్లి లలిత లేని లోటు ఇప్పుడు నువ్వు తీరుస్తున్నావు. అందరూ నిన్ను బెల్లి లలిత అంటారు. చాలా మంది అన్న వాళ్ళు అంటుంటారు. అప్పుడు నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతా. సంతోషం అమ్మ, నువ్వు ఎప్పుడు ఇట్నే వాడుతూనే ఉండాలి. తప్పకుండా. అయితే ముచ్చట వచ్చిందిగా ఇప్పుడు కులాంతర వివాహం అన్నావు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో కులాంతర వివాహం చేసుకుందామంటే ఎన్నో ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తలేరు. మొత్తం మర్డర్లు చేయడం అలాంటిది ఇలాంటిది అవుతుంది. మరి మీ ఇంటి వాళ్ళు ఒప్పుకురా? మా ఇంటి వాళ్ళు ఒప్పుకున్నారంటే అందరు ఒప్పుకున్నారు. నా పెళ్ళై కూడా 12 ఏళ్ళు అవుతుంది అన్న. ఇప్పుడు 12 అదే అప్పుడు ఒప్పుకురా? మరి అప్పుడు అంటే ఇంకా ఒప్పుకోలేదు. ఎందుకంటే మా ఆయనకి నయంతో థ్రెట్ ఉంది. మా నాన్నకు తెలుసు. ఇంకా అమ్మ ఏమని ఆలోచించిందంటే చదువుకున్న అమ్మాయే కదా, ఇక ఏదో ఒకటిలే అనేసి అమ్మ వాళ్ళు అందరు ఒప్పుకున్నారు. నాన్న ఒక్కడు ఒప్పుకోలేదు. ఈయనను ఎప్పుడు చంపేస్తారో, ఎందుకు నా బిడ్డను ఇయ్యను అనేసి నాన్న ఒప్పుకోలేదు. మేము ఒప్పుకోకపోగా ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నాం. అప్పుడు రాముల బాబాయ్ కూడా బ్రతికే ఉన్నాడు, ఇంకా చనిపోలేదు. ఇంకా మా పెళ్లి అనుకున్న కొద్ది రోజుల 1 month ముందే చంపేసిర్తానని. ఇక మా నాన్న భయపడిపోయింది. ఈయనను కూడా ఏడ చంపేస్తారో అని. ఈయనంటే ఇక మేము బయట చేసుకున్నాము. ఒక 1 month కి వచ్చేసి మళ్ళీ 2 కుటుంబాలు కలిసి మళ్ళీ మ్యారేజ్ చేసారు. 2 కుటుంబాలు అయితే కలిసి మళ్ళీ 1 month కే. అంతే. తండ్రికి ఆ మాత్రం భయం ఉంటది. భయం అదే, నా బిడ్డ మంచిగా ఉండాలని వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు కదా. ఇంకా 1 month కి మళ్ళీ 2 ఫ్యామిలీస్ కలిసి మళ్ళీ మ్యారేజ్ చేసేసారు. మంచిగా ఉంటారు. సంతోషం. క్యాస్ట్ ఫీలింగ్ ఏమి ఉండదు మా దగ్గర. ఆయన కూడా మా అత్తయ్య వాళ్ళు కూడా బాగా చూసుకుంటారు. మామే లేరు, అత్తమ్మ కూడా బాగా చూసుకుంటది. అయితే నీకు ఉద్యమ పాటలే వస్తాయా, ఇంకేమేమి వస్తాయి? ఫోక్ సాంగ్స్ అవి వస్తాయా? నేను అన్ని పాడతా. డివోషనల్ పాడతా, ఎమోషనల్ పాడతా, తీన్మార్ పాడతా, సామాజికం పాడతా, ఉద్యమం పాడతా. అయితే మీది లవ్ మ్యారేజ్ కదా, లవ్ మీద ఏమైనా పాటలు వస్తాయా? లవ్ మీద అంటే లవ్ మీద మరి మీరు లవ్ మ్యారేజ్ కాబట్టి అడిగిన నేను. అవునన్నా, ఒకటి పాట రాదేదన్నా? లవ్ మీద ఏం పాటలు ఉన్నాయో ఆలోచన చేయాలి. ఎప్పుడు ఎక్కడ నేను సామాజికం ఉద్యమం వాటిపైన పాడినా కాబట్టి లవ్ మీద. సార్ కోసం అంటే మీరు లవ్ అడుగుతున్నారు కదా, లవ్ అంటే ఇక మా ఆయననే లవ్ కాబట్టి మా ఆయన పేరుతో ఒక పాట రాయించుకోవాలనేసి మన కోదారి సీనన్న రాసిండు. ఆయన పేరుతో ఒకటైతే నా యూట్యూబ్ ఛానల్ రిలీజ్ చేసిన. నేను పాడమంటే మీ అందరి కోసం పాడతా. సిక్కోడు తోటల్ల సుక్కోలే నేనుంటే సింతాల గట్లల్ల చిలకోలే కూసుంటే సిన్నెలుగా సిన్నెలు పడుతున్నడే నా సిన్ని శేఖరుడు, చూడనట్టే చూస్తాడే నా బాలా చంద్రుడు. సిన్నెలు పడుతున్నడే నా సిన్ని శేఖరుడు, చూడనట్టే చూస్తాడే నా బాలా చంద్రుడు. నేను చూసిన నిన్న నన్ను మరిసిన కన్నా పచ్చి కారము తిన్నా సబ్బగున్నది చిన్న. నేను చూసిన నిన్న నన్ను మరిచిన కన్నా పచ్చి కారము తిన్నా సబ్బగున్నది చిన్న. సిన్నెలుగా సిన్నెలు పడుతున్నడే నా సిన్ని శేఖరుడు, చూడనట్టే చూస్తాడే నా బాలా చంద్రుడు. వలిగొండ మా ఊరు హోలీ పండుగ నాడు వంక మామిడి కింద వంటి తాటి కళ్ళు పట్టన్నా పట్టన్నా వట్టడే పాడు ముఖం పోరడు, ముట్టి రంగు బూయడే సిగ్గు నదిలి పిల్లడు. పట్టన్నా వట్టడే పాడు ముఖం పోరడు, ముట్టి రంగు బూయడే సిగ్గు నదిలి పిల్లడు. సిక్కుడు తోటల్ల సుక్కోలే నేనుంటే సింతాల గట్లల్ల చిలకోలే కూసుంటే సిన్నెలుగా సిన్నెలు సిన్నెలు పడుతున్నడే నా సిన్ని శేఖరుడు, చూడనట్టే చూస్తాడే నా బాలా చంద్రుడు. అటు చేసి పిల్లగాని మీద పాట రాసుకున్నావు. అది గుర్తుండాలి కదా. అయితే నేను అన్నకి చెప్పిన, కోదారి సీనన్నకి చెప్తే శేఖర్ పైన పాట కావాలంటే ఈ పాట రాసిచ్చిండు. రాసినాక ఏమన్నాడు మరి సారు? బాగుంది, తానే దగ్గరుండి కొరియోగ్రాఫింగ్ మొత్తం చేపించిండు కదా. నాకు ప్రొడ్యూసర్ కూడా తానే, మా హస్బెండే ఆ పాటకి. అయితే నువ్వు ఈ ఉద్యమంలో ఏటి వచ్చినావు నువ్వు? నేను ఉద్యమం 2009 మలిదశ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసాను. అప్పుడే 10th క్లాస్ అయిపోయింది నాది. 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్కి వచ్చినాను అంతే. అప్పుడే ఇంకా ఉద్యమం మంచి మూమెంట్ లో ఉంది. ఇంకా మా దగ్గర అన్న వాళ్ళు ఉద్యమకారులు ఉన్నారు, శ్రీనన్న, మొగుళ్ళ శ్రీనన్న అని, మన రాజవర్ధన్ రెడ్డి అని, పైల రాజవర్ధన్ రెడ్డి అన్న, ఇలా చాలా మంది లీడర్లు ఉండి చెల్లె మంచిగా వాడుతుంది, వాయిస్ మంచిగా ఉంది, ప్రశ్నించే గొంతు అనేసి అప్పటి నుంచే నన్ను ఒక ఫైటర్ గా తయారు చేసిరు అన్న వాళ్ళు. ఇలా అయితే అప్పుడ ఉద్యమంలో ఊరూరా తిరిగేదిగా. అవును, ఊరూరా తిరిగే వాడేది. అవును. అప్పట్లో బాగా నీకు ఇష్టమైన ఉద్యమ పాట ఏదైనా ఉంటే వాడు రాదు? ఓకేనా, తప్పకుండా. నేను ఎక్కువ విమలక్క పాటలు ఇంప్రెషన్ తీసుకునేది, ఇన్స్పైర్ గా తీసుకొని సీడీలు కొనుక్కొచ్చుకొని విని రివర్స్ ఫార్వర్డ్ చేసుకుంటూ రాసుకునేది. ఇప్పుడు గూగుల్ ఉన్నాయి, అప్పుడు గూగుల్ ఎక్కడిది? ఎవరైనా వాడుతుంటే వినన్నా రాసుకోవాలి, క్యాసెట్లు కొనుక్కోనన్నా తెచ్చుకొని రాసుకోవాలి. విమలక్క పాటలు వాడుతుండే. ఆడుదాం డప్పుల్లా దరువేరా పల్లె తెల
కోలాటము జన గొప్పేరా దూలంటూ అల్వాపై దిగాడరా ఆడుదాం అరరరే ఆడుదాం చెల ఆడుదాం డప్పుల్లా దరువేరా పల్లె తెలంగాణ పాట పాడరా ఎటు చూసిన ఈ టీవీలొల్లే గదరా నీ పని పాఠాలన్నిటిపై దాడే గదరా ఆడిన చిన్నోళ్ళ ఆటల కోసం పాడిన పద్యాల జాడల కోసం పాతరేకు ప్లాస్టిక్ను తగిలయ్యారా నీతోల్ వాద్యాలై మోగించారా ఆడుదాం అరరరే ఆడుదాం చెలో ఆడుదాం డప్పుల్లా దరువేరా పల్లె తెలంగాణ పాట పాడరా. మంచిగా ఉందిరా పాట అయితే. థ్యాంక్ యూ అన్న. అయితే ఇంతకుముందు ఓలో కోదారి సీన్ అన్నావుగా, అవును పిల్లగాని పాటలు కూడా బాగానే ఉంటాయిగా, చాలా బాగుంటాయి అన్న. అసైదుల్లా ఆయన రాసి కదా, అన్న రాసిన పాటనే ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ. అవును ఆ పాటలు మేము చిన్నప్పుడు మన మన 19-18 కిడ్స్ మొత్తము ఆ పాటలు బాగా తెలుసు. ఇక 2000 తర్వాత అంటే వీళ్ళకి తెలియదు కానీ మంచిగా ఉంటాయి. అవును అన్న పాటలు చాలా అదొకటి మరి తప్పకుండా. అసైదులా హారతి కాళ్ళ గజల గమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న ఇమ్మతి. అసైదులా హారతి కాళ్ళ గజల గమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న ఇమ్మతి. మహాకలి కేకలే తెలంగాణ పిలుపులై రాష్ట్రమొచ్చే రాకైగా ఆకవు కొలి కేకలే రాష్ట్రమొచ్చే రాకైగా ఆగవు కొలి కేకలే అసైదులా హారతి కాళ్ళ గజల. ఇట్లా అన్న వల్ల పాటలు. జమగూడి జాతరెళ్ళిపోదాం తెలంగాణ ఉద్యమాల దూసుకెళ్ళిపోదాం తెలంగాణ జమగూడి జాతరెళ్ళిపోదాం తెలంగాణ ఉద్యమాల దూసుకెళ్ళిపోదాం తెలంగాణ. రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో ఓ అన్నలు గదిల ఉయ్యాలో జెండాలెత్తే ఉయ్యాలో తమ్ములు గదిల ఉయ్యాలో పిడికిళ్ళెత్తే ఉయ్యాలో ఓ అక్కలు గదిల ఉయ్యాలో బోనాలెత్తే ఉయ్యాలో చెల్లెలు గదిల ఉయ్యాలో బతుకమ్మలెత్తే ఉయ్యాలో జమగూడి అరదే జమగూడి జమగూడి జాతరెళ్ళిపోదాం తెలంగాణ ఉద్యమాల దూసుకెళ్ళిపోదాం తెలంగాణ. అమ్మ నువ్వు పాట పాడుతుంటే మాత్రం నాకు మస్తు హుషారైతుంది. లేచి ఎగరాలనిపిస్తుంది. ఉద్యమానికి ఉన్న పవర్ కదన్నది ఉద్యమ పాటలకి. చాలా పాడుతుండే అమరవీరులై గాని ఉద్యమం గాని. అసలు ఒక ప్రోగ్రామ్ ఇస్తే 4 గంటలు నడిపిస్తావు. నీకు కూడా ఇంకా పాడాలని అనిపిస్తుంది. పాడాలనిపిస్తుంది. జనాలు కూడా అట్లా వింటారు. అది అందరికీ సాధ్యం కాదు, అంతే కొందరికి సాధ్యం. అయితే ఉద్యమంలో అది జాబ్లు ఉంటాయిగా, కొలువులు. అవునన్న. నీకుందా ఏమన్నా? ఉందన్న. తెలంగాణ సాంస్కృతిక ఉంది కొలువు నీకు? ఉంది. అమ్మా సంతోషం. థ్యాంక్ యూ. అయితే ఏందంటే ఒకటి అడుగుతారా, ఇప్పుడు మా దగ్గరకు చాలా మంది వస్తారు పాటలు పాడేటు. అవును. అయితే వాళ్ళు చాలా బాధపడతారు. అంటే మేము చాలా కష్టపడ్డాం ఉద్యమంలో ఉన్నప్పుడు, మాకు గుర్తింపు రాలేదు, మాకు జాబ్ రాలేదు అని. మరి వాళ్ళ పరిస్థితి అంతే అంటావా? ఇక తెలీదన్నా మరి. ఎందుకంటే చాలా మందికి కూడా రాలేదు పాపం. వాళ్ళని చూస్తే కూడా మాకు బాధ అనిపిస్తుంది. కొంతమందికి వచ్చుంటే బాగుండు ఇంకా అని. తీసుకుంటదేమో గవర్నమెంట్ వాళ్ళని కూడా, తీసుకుంటే బాగుంటది. ఎందుకంటే కళాకారులు అంటేనే పేదవాళ్ళన్నా, ఉన్నోళ్ళు అయితే కళాకారులు కాదు కదా. సో వాళ్ళు కొంతమంది మాతో ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కూడా బయట చాలా మంది ఉన్నారు. వాళ్ళకి అన్యాయం జరిగింది. కాకపోతే ఈ ప్రభుత్వం గుర్తించి వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇస్తే చాలా మంచిది. ఎందుకంటే కొన్ని కుటుంబాలను ఆదుకున్న వాళ్ళు పేదవాళ్ళే ఉన్నారు. ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఉన్న 500 మందికి ఇంకా 500 మంది బయట చాలా మంది ఉన్నారు. వస్తే బాగుంటది. మన క్యూన్యూస్ నుంచి కూడా వాళ్ళకు కొంచెం రిక్వెస్ట్ చేసి వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇస్తే మేము కూడా సంతోషపడతాం. మేము అదే కోరుకుంటున్నాం రా. అయితే ఫోక్ సాంగ్ వస్తాయిగా నీకు? మరొక ఫోక్ సాంగ్ కూడా అందుకోరాదు? తప్పకుండా. నేను అన్ని ఆడతాను. నేను అందుకే తీసుకొచ్చిన అన్ని, ఒక్కటి కూడా ఇచ్చిపెట్టా నేను. నేను ఎక్కువ ఇంకా సామాజికానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాను. చైతన్యం చేయాలి ప్రజల్ని, మన పాటలతోని మోటివేషన్ చేయాలి పిల్లల్ని, అందరినీ ఏజ్ కు తగ్గట్టు అన్నట్టు అట్లా ఎక్కువ ఇష్టపడతా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే జానపదానికి ఎక్కువ అది ఉంది కాబట్టి సరే ఆ పాటలే పాడేద్దాం. మమిడి కోనాల మీద మబ్బులేమో నిలిచినాయి, మమిడి కోనాల మీద మబ్బులేమో నిలిచినాయి, మనసులు ఎవ్వారి మీదనే ఓ భూజవ్వ మనసులు ఎవ్వారి మీదనే, యాపా కొమ్మాల మీద తకలేమో వాలినాయి, యాపా కొమ్మాల మీద పొద్దులేమో గూకిన, యాపతి ఎవ్వారి మీదనే ఓ భూజవ్వ యాపతి ఎవ్వారి మీదనే, గల్లా గల్లాల లొంగి నడుముకు జుట్టి తెల్ల తెల్లటి అంగీకి అత్తరు కొట్టి, బంగారి ముద్దు డుంగురాలే పెట్టి బాల మీసాలే నవ్వుకుంటూ నాచులకు
మంచిగుంది. అయితే ఇంకో ముచ్చట నేను సెల్లులో చూసిన మనవరాలు అంటే మీ బిడ్డ గింతతుంది, ఆమె కూడా పాటలు పాడుతుందిగా. 10 years ఉంది. ఆమెను కూడా ఇందులోకి తీసుకొస్తున్నావా? అంటే ఇక వారసత్వంగా వచ్చిందన్న. ఫస్ట్ అయితే నేను నేర్పియలేదు, కానీ నేను ఇంట్లో వాడుతుంటే వినుకుంటూ నేర్చుకుంటాను, మంచిగా పాడుతుంది కదా అనిపించి రీసెంట్ గానే ఒక 3-4 months క్లాస్ కి పంపిస్తున్నా. ఇంకా మనకి ఎట్లాగూ అమ్మ నుంచి వచ్చిన మ్యూజిక్ మనం నేర్చుకుంది అయితే బయట ఏం లేదు, ఉద్యమం నేర్పించిన పాటలే. ఇక వాళ్ళకి కొంచెం సంగీతం ఉంటే బాగుంటది కదా అంటూ నేర్పిస్తున్నా. చూసిన వీడియో చూసిన రామశిల్కలకి చిట్చిట వాడుతుంది, బాగా వాడుతుంది. అంటే మొన్న ఫార్మేషన్ డే సాంగ్ కూడా నాకు తనే కోరస్ ఇచ్చింది, తనే వాడింది. తీసుకురావద్దా? ఊరికి వెళ్ళింది, తీసుకొద్దాం అనుకున్నా కానీ ఇక హాలిడేస్ అయిపోతున్నాయి కదా, నేను ఊరికి వెళ్తా మమ్మీ అంటే వెళ్ళింది. మా మరిది వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అయితే ఇప్పుడు సామాజిక పాటలు కూడా వాడుతున్నావుగా? అవును. మరి అది కూడా ఒకటి వాడదామా? తప్పకుండా. ఎక్కువ నాకు పిల్లల్ని మోటివేట్ చేయాలి, స్కూల్ పిల్లల్ని. స్కూళ్ళల్లో కూడా పోతట్టున్నావు నువ్వు? స్కూళ్ళకి వెళ్తే సార్ వాళ్ళు పిలుస్తుంటారు, అమ్మాయి మంచిగా ఒక మాట కంటే పాట 100 మాటలు మాట్లాడింది ఒక పాటతో సమానంగా పిల్లలకి ఎక్కుతుంది, మార్చేస్తుంది. అట్లా అనేసి సార్ వాళ్ళు చాలా మంది ఇన్వైట్ చేస్తుంటారు స్కూళ్ళకి. ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే ఖచ్చితంగా మా స్కూల్కి రంటే వెళ్తుంటాను నేను. అలా ఎవరమైనా ఏం చేసినా మనం కాలంతోని మనం ప్రయాణించాలి తప్ప మనతోని కాలం ప్రయాణించదు, కాబట్టి సమయానికి అనుగుణంగానే మనం నడవాలి. కాలం విలువ తెలిసినోళ్ళు కష్టపడతారు, ఖాళీగా కూర్చున్నోళ్ళు ఆశపడతారు. కాలం విలువ తెలిసినోళ్ళు కష్టపడతారు, ఖాళీగా కూర్చున్నోళ్ళు ఆశపడతారు. సమయానికి విలువిస్తే వీరులవుతారు, సమయాన్నే వృధా చేస్తే వృద్ధులవుతారు. బతకలేని వాడు ఎప్పుడు బానిసవుతాడు, బతకలేని వాడు ఎప్పుడు బానిసవుతాడు. బ్రతక నేర్చుకునేవాడు ధీరుడవుతాడు. కాలం విలువ తెలిసినోళ్ళు కష్టపడతారు, కాలానికి విలువిస్తే వీరులవుతారు. ఇట్లాంటివి. ఇంకోటి అదొక పాట ఉంటదన్న, మీరు విన్నారా? రాదురా ఏ విజయం మల్లేష్ అన్న సాంగ్. ఆ పాట విని అయితే నేను రోజుకి ఒకసారి వింటా పాట. మా పిల్లలు కూడా వాడతారు. బాబు 4 years ఉంటాడు, వాడు కూడా వాడతాడు. మొత్తం పాటలు నేర్పిస్తారు వాళ్ళు. ఇక నేను ప్రాక్టీస్, నేను వింటుంటే వింటారు, నేను పాడుతుంటే మమ్మీ నేను పాడుతున్నా అంటాడు. మా బాబు 4 years ఉంటాడు. స్టేట్స్ అండ్ క్యాపిటల్స్, నేషన్స్ అన్ని చెప్తాడు వాడు. అదే రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది. సాధనతోనే సాధ్యమవునని సదాశయంతో సాగర ముందుకు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. ఆకాశంలో అలలాగా పోయే ఆ పక్షులనే చూడు, అనుకున్న గమ్యం ఎంతున్నా గాని అవి ఆపవు తమ పరుగు. ఆకాశంలో అలలాగా పోయే ఆ పక్షులనే చూడు, అనుకున్న గమ్యం ఎంతున్నా గాని అవి ఆపవు తమ పరుగు. నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బ్రతుకుతుంది, నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బ్రతుకుతుంది. అది పట్టే వరకు గురి పెట్టునురా తమ శక్తి పెట్టుబడిని. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. మంచి మంచి పాటలు పాడుతున్నావు తల్లి. థ్యాంక్ యూ అన్న. అయితే అట్నే ఇప్పుడు ఆడవాళ్ళ పైన ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఎట్లా అంటే చాలా ఘోరంగా అయిపోతుంది. ఆ ముచ్చట మీద ఏమన్నా పాట వస్తుందా? అవరోధములు దాటి ఆడబిడ్డ ఉడితే చిన్నతనము నుండే సీదరింపులు తోడు. ఆటల్లో పాటల్లో చదువులో చులకన, బయటికెళ్తే చాలు ఎప్పుడే మగునో. మానవత్వం మరిసి రాక్షసత్వం తోటి అయ్యో దేవుడా, మగవాని కోరల్లో నలిగేను బ్రతుకులు ఎట్లా బ్రహ్మదేవుడా. ఆడపిల్ల బ్రతుకు అరటాకు చందము అయ్యో దేవుడా, నువ్వే రాసిన లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. కానీ ఇప్పుడున్న
ఇప్పుడున్న పరిస్థితులలో అయితే ఆడపిల్లలు కూడా అన్ని రంగాలలో ఉన్నారు కాబట్టి ఇలా భయపడి బతకాల్సిన అవసరం లేదు. మన కోదారి సినిమా రాసిండు పాట, భయము దేనికమ్మా నీది చరిత గల్ల జన్మ, భయము దేనికమ్మా నీది చరిత గల్ల జన్మ, నిన్ను మెచ్చిరమ్మా ముల్లోకాలకే అమ్మా, నీ గమనం గమ్యం ఆకాశం సరిహద్దులు లేని సంగ్రామం, నీ గమనం గమ్యం ఆకాశం సరిహద్దులు లేని సంగ్రామం, త్యాగము నీవే సకనం నీవే యుద్ధము చేసే శక్తివి నీవే, భయము దేనికమ్మా నీది చరిత గల్ల జన్మ, నిన్ను మెచ్చిరమ్మా ముల్లోకాలకే అమ్మా. మంచిగా ఉంది. అయితే ఈ పాట ఇప్పుడు నువ్వు అంత పెద్ద నయంకే నువ్వు భయపడకుండా అంత గట్టిగా ఉన్నావు. మరి ఇప్పుడున్న అమ్మాయిలకి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అమ్మాయిలకి ఏం చెప్తా అంటే ఎక్కడ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మనకు కాళ్ళు చేతులు అన్ని చక్కగా ఉన్నాయి కాబట్టి కష్టం చేసుకొని బ్రతకాలి, ఎక్కడ లొంగొద్దు. ఫస్ట్ లొంగకుండా మనకంటూ స్పిరిట్ ఉంది, ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. వాళ్ళు ఏమన్నారు అని చిన్నదానికి ఆత్మహత్యలు చేసుకోవడం, చనిపోవడము, అత్తగారింటి పోని వరకట్నము వేధింపులని, మగ పిల్లల కోసం అని ఎందుకు భయపడాలి? వాళ్ళు వద్దనుకుంటే నీ బ్రతుకు నువ్వు బతకొచ్చు కదా. వచ్చి మళ్ళా తల్లిదండ్రులకు భారం అవుతుందో అని వాళ్ళకి చెప్పకుండా బయటికి వచ్చి చనిపోవడం అవన్నీ వేస్ట్. లైఫ్ చాలా చిన్నది, ఒక్కటేసారి ఉంటది, మళ్ళా పుడతామో పుట్టమో ఎవరికి తెలియదు. ధైర్యంగా ఉండాలి అంతే. వాడు లేకపోతే నీకు లైఫ్ లేదా? నువ్వు బతకలేవా? ఈజీగా బతకొచ్చు, కష్టం చేసుకుంటాం బ్రతుకుతాం. మన ఇంకా తండ్రన్నా చూడడు కానీ పిల్లల్ని తల్లి పెంచుతుంది కష్టపడి. ఎక్కడ 4 ఇండ్లు అడుక్కొచ్చి అయినా పెడతాది తనకు కష్టం చేత కాకపోతే. కానీ ఎవరు చావద్దు, పిరికి వాళ్ళైతేనే చనిపోతారన్న నాకు తెలిసి. అయితే అన్ని విధాలుగా ఆలోచించిన వాళ్ళైతే చనిపోరు. పిరికి ఉండి ఇక నేనేం చేత కాదు అనుకున్న వాళ్ళే చనిపోతారు. నేను ఒకటే అడుగుతా, మరణమే అన్నిటికీ పరిష్కారం అయితే ఈ భూ మండలం పైన జీవి అనేది ఉండదు. ఎందుకు చనిపోవాలి? మరణం అన్నిట మార్గం అయితే చావుతో అన్ని సాధ్యం అయితే, 4.5 కోట్ల చితులను తప్పక ఇప్పుడు పేర్చేద్దాం, తల్లిని పిల్లను గొడ్డు గోదా భూమిని బూడిద చేసేద్దాం, శ్మశాన వాటిక మన స్వరాజ్యమై స్వరాష్ట్ర స్వప్నం తిలకిద్దాం, బలిదానాలకు ఒడిగడదాం, ఎందుకు చస్తావు ఎందుకు చస్తావు పిరికితనంగా భయపడి, ఎందుకు చేస్తావు బలిదానాన్ని పోరాటం అని భ్రమపడి, ఎందుకు చస్తావు ఎందుకు చస్తావు పిరికితనంగా భయపడి, ఎందుకు చేస్తావు బలిదానాన్ని పోరాటం అని భ్రమపడి, కడుపులో నిన్ను మోసిన తల్లి పురిటి నొప్పులకు ముందే జడిసి, భరించనంటే వద్దనుకుంటే పుట్టేవాడివ నీవసలు, ఈ నిజం తెలుసుకోరాదెవరు, ఒక బిడ్డకు తల్లి జన్మనిచ్చుటకు చావుతాడే చెలగాట, నీ సంఖ్యలను విడిపించుట కొరకు చేయర కనీస పోరాటం, ఎందుకు చస్తావు ఎందుకు చస్తావు పిరికితనంగా భయపడి, ఎందుకు చేస్తావు బలిదానాన్ని పోరాటం అని భ్రమపడి. తల్లే వద్దనుకుంటే పుట్టే వాళ్ళవమ్మ, ఈ పుట్టినాక మంచి లైఫ్ ని మంచిగా లీడ్ చేయాలి తప్ప ఇక అది దొరకలేదని, లవర్ మాట్లాడలేదని, ఫోన్ కొనియలేదని, ల్యాప్టాప్ కొనియలేదని, ఉద్యోగం రాలేదని, ఎందుకు ప్రయత్నం చేయాలి. ఒకసారి రాకపోతే రెండోసారి వస్తుంది. ఇక ఫెయిల్ అయినామని చచ్చుడు ఎందుకు? రాయాలి, మళ్ళీ ట్రై చేయాలి, ఏదేమో మనం ఎదగడానికి ప్రయత్నించాలి. నేను కూడా పాటలు పాడేటప్పుడు మస్తు అవమానాలు, చాలా మంది అవసరమా ఆడపిల్లనే కదా, పాటలు అవసరమా, ఆమెకి రోడ్లు తిరుగుడు అవసరమా. నేను బాగా బైక్ డ్రైవ్ చేసేది అప్పట్లో ఉమ్మడి నల్గొండలనే. 2007 అంటే అప్పుడు నేను చిన్నగా ఉన్న 14-13 ఏళ్ళకి బండి నడిపేది, పల్సర్ బైక్. మా అమ్మ నాన్న వాళ్ళు అందరు హేళ చేసేది, అవసరమా పిల్లకి బండి ఇవ్వడం అది అని. అయినా నేను బండి నేర్చుకున్నా అప్పట్లోనే అని నడుపుతా. వెహికల్ పట్టించుకోవద్దు. మంచి అయితే వాడు తిట్టినా కానీ మన కాడికి పోయి నేర్చుకోవాలి. అదే చెడు అనుకుంటే వాడు ఆడంగా వాడు వద్దురా నాయన దూరం చూడనే చూడొద్దు. నన్ను చాలా మంది హేళన చేసారు ఉద్యమంలో నేను పాట పాడేటప్పుడు. అయినా నేను ఎక్కడ అవసరం లేదు, ఈ పాటలు నాకు లైఫ్ ఉంది అనుకున్నా. నేను ఇప్పటికీ లీడ్, అందుకనే సక్సెస్ ఉంది. చాలా రోజులు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల వరకు కూడా నన్ను చాలా మంది సింగర్లు ఉంటారు కదా కొంతమంది, ఈ ఫీల్డ్ ఎట్లుంటే అంటే ఎంత ఎదిగినా కానీ తొక్కేయాలనేది చూస్తారు. అవన్నీ కాదనుకొని కూడా నాకు నేనుగా ఒంటరిగా
బయటికి వచ్చి మా హస్బెండ్ సపోర్ట్ తోనే, మా ఆయన శేఖర్ రెడ్డి తన పేరు, ఆయన సపోర్ట్ తోనే నేను సక్సెస్ ఉంది నాకు ఇందులో. జాబ్ ఉంది బయట, అప్పుడప్పుడు నాకు డ్యూటీ అయిపోయినాక కూడా బయట ప్రోగ్రామ్స్, ఇంటర్వ్యూస్, చిన్న చిన్న ఈవెంట్స్ అన్ని చేసుకుంటా. అయితే ఇప్పుడు అమ్మ ప్రస్తావన వచ్చింది కదా, మరి అమ్మ పాట ఒక పాట రాదు? తప్పకుండా. కడుపున మోసి గానంగా ఆడనే కావాలే, కన్నీరు దుడువా తీరా కొంగై రావాలే. కడుపున మోసి గానంగా ఆడనే కావాలే, కన్నీరు దుడువా తీరా కొంగై రావాలే. శ్రీ సల్లంగా ఉంటే ఇల్లు సిరులతో నిండేనా, ఆడనే లేని నాడు సీకటే లోకాన. ఒక్కటే అనుకోరా, ఒక్కటే అనుకోరా, నీ తల్లి భూతల్లి ఒక్కటే అనుకోరా, ఒక్కటే అనుకోరా. అమ్మ పాట మంచిగా వాడినావు తల్లి. ఇది ఆడ అంటే సమాజంలో ఆడ మగ స్త్రీ పురుషులు ఇద్దరు ఉంటేనే సృష్టి. కాకపోతే ఆడ జన్మ అనేది చాలా గొప్ప వరం. అవును. ఎన్నో నవమాసాలు మోసి ఆ నొప్పులను, పురిటి నొప్పులను భరించి తన ప్రాణాలు పోతున్నాయన్న తల్లి జన్మనిస్తుంది. కక్కి ఎరిగిన తన పిల్లల్ని కూడా ఓపికతోని పెంచుకునేది తల్లి. తల్లికి మించిన దైవము అసలు రుణం తీర్చుకోలేదు లేదు. అయితే ఇప్పుడు నువ్వు పాటలు పాడుతుంటే నాకంటే ఆనర్స్ అంది ఇంటున్నా కాదు తెలుసు, ఇప్పుడు కాదు ఇంకొందేళ్ళు అయినా కానీ ఈ పాట మాత్రం సమాజానికి చాలా అవసరం బిడ్డ. అయితే ఇప్పుడు ఉన్నోళ్ళు అందరూ ఏం చేస్తున్నారు అంటే, అమ్మ నాన్నలు పెద్దగా కాగానే వాళ్ళు ఇంత అదో ఇదో పని చేయగానే ఇలా ఏం చేస్తారు అంటే, చేతన అయితే లేదు పెంచడానికి, తీసుకుపోయి వృద్ధాశ్రమంలో వేస్తారు. మరి గీసోటోళ్ళకు ఒక పాట ఏదైనా అందుకోరాదు? ఉన్నాయన్నా. ఇప్పుడు డబ్బుకు భూమికి ఇంపార్టెంట్ ఇస్తున్నారు జనాలు. అవును. తల్లిదండ్రికి విలువ లేదు. వాళ్ళు సంపాదించిన భూములు కావాలి, ఆస్తులు కావాలి, పైసలు కావాలి, కానీ తల్లిదండ్రిని పెంచడానికి వాళ్ళకి బుక్కెడు బువ్వ పెట్టడానికి చేతులు వస్తలేవు. కోడన్లకు గాని కొడుకులకు గాని అంతో ఇంతో తీసుకొని మా అమ్మని మేము చదువుకుంటామంటే బిడ్డలతోని పంచాయలు పెట్టుకుంటున్నారు. ఎంత దరిద్రంగా ఉన్నదంటే ఈ సమాజము. అట్లాంటి వాళ్ళకి ఈ ప్రభుత్వం కూడా చట్టం తీసుకొచ్చింది కన్నా, తల్లిదండ్రుల సంరక్షణ చట్టం. ముసలోళ్ళ ఈ బాధలిన్నరా, మా కడుపు కోత గదగన్నరా. ముసలోళ్ళ ఈ బాధలిన్నరా, మా కడుపు కోత గదగన్నరా. ఓ కొడుకులారా, మా బిడ్డలారా, ఓ కొడుకులారా, మా బిడ్డలారా. కూడు పెట్టని కొడుకు మోడేరా, ఆ కూడు పెట్టని కొడుకు మోరేరా, వాడెన్నాడున్నా తోడుగాడురా. ఓ కొడుకులారా, మా బిడ్డలారా. ముసలొల్ల ఈ బాధలిన్నరా, మా కడుపు కోత గదగన్నరా. అయ్యో ముసలొల్ల ఈ బాధలిన్నరా, మా కడుపు కోత గదగన్నరా. చిన్నగా ఉన్నప్పుడు సంధి అంత పెంచి సాది పెడితే తీర పెద్దగా కాగానే వాళ్ళకి కాలు చేతులు చేతగాని టైంలో తీసుకొని గడిచి పెడితే ఎట్లా? పైసలు ఇచ్చి మరీ పెడుతున్నారన్న. పైసలు ఇచ్చి మేము పెట్టలేము బుక్కెడు బువ్వ అనేసి ఆశ్రమాలలో 10,000 ఇచ్చి వృద్ధాశ్రమాలలో వేసి ఇక చచ్చిపోతే వచ్చి తీసుకుపోయి దినాలు మంచిగా లక్షలు లక్షలు పెట్టి చేసుకుంటున్నారు. దావతులు చుట్టాలకు పిలిచి తినిపిసి తాపిస్తున్నారు. కానీ వాళ్ళు బతికుండగా గంజి పోస్తాక అయితే లేదు. అంటే ఈ ఫోన్ వచ్చినాక అన్న ఈ మహిమ అంతా నాకు తెలిసి, అంత ముందు మంచిగా కలిసి ఉన్నారు జనాలు. ఈ ప్రేమలు, బంధాలు, ఆప్యాయతలు అన్ని మంచిగా ఉండే. ఈ భూముల ధరలు పెరిగినాక, ఈ ఫోన్ ఒకటి వచ్చి పంచాయి పెట్టినాక ఆ రోజులు ఎంత మంచిగా ఉండే అన్న. గంజి గడక తిన్నప్పుడు జనాలు మంచిగా ప్రేమలకు, బంధాలకు అన్నిటికీ విలువనిచ్చేవారు. ఈ డబ్బును చూడలే అప్పుడు. గంజి గడక తాగినప్పుడే రాజన్న రాజ్యం అంతా బాగుండేనే రాజన్న. గొడ్డు గోదగాసినప్పుడే రాజన్న నీతి నిజాయితీ ఉండేనే రాజన్న. ఏం మాయకాలం వచ్చనే రాజన్న, మాయ మాటలు ఎక్కువాయనే రాజన్న. ఆ అమ్మ లేదు అయ్య లేదు రో రాజన్న, హాయి లేదు బాయి లేదు రో రాజన్న. మాకు మేమే పెద్దలన్నరో రాజన్న, పెద్దరికం చేస్తున్నారో రాజన్న. గాతాని పెంచినోళ్ళనైతే రో రాజన్న, అడక దీనమంటున్నారో రాజన్న. నిజమే కదన్నా?
మీరు పోండి ఎక్కడన్నా చావండి, మీ సాగు మీరు చావండి అనేసి రోడ్ల మీద వదిలేస్తున్నారు తల్లిదండ్రులని. అప్పట్లో ఎట్లుండే అనుకుంటాం మేము చిన్నగా ఉన్నప్పుడు మంచిగా ఉండే, మంచిగా కుల మతాలు ఈ దేశాలు ఏం లేవు. ఆపద అంటే ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చేది, ఇప్పుడు లేదు. 4 రోజులు ఇంట్లో డోర్ వేసి తీయకపోయినా ఎవడు అడిగేటోడు లేడు. ఇప్పుడు సచ్చి శవాలై వాసన వస్తుంటే బయటికి వస్తున్నారు ఇప్పుడు, అట్లా అయిపోయింది. అంతేందుకు మొన్న నేను రోడ్ మీద పోతుంటే ఒక ఆయనకి పిలిచి వచ్చింది, ఒక్క రన్నర్ వస్తలేరు. మానవత్వం లేదు, మానవత్వం లేదు, విలువలు లేవు. పైస ఉంటే వాడు లంగైనా దొంగైనా హీరోనే, లీడరే. పైస లేకపోతే ఎవరు దేకడు. నీ కాడ ఎంత ఉండని పైస ఉండాలి. పైస ఉంటని వాళ్ళు అందుకే చెప్తా పిల్లలకి బాగా స్కూళ్ళకి పోయినప్పుడు మీరు మంచిగా చదువుకోండి. ఫస్ట్ చదువుకుంటే ఆటోమేటిక్ గా నీకు సమాజంలో విలువ వస్తుంది. డబ్బు సంపాదించండి, డబ్బు ఉన్న విలువ వస్తుంది, చదువున్న విలువ వస్తుంది. ఈ రెండు లేకపోతే సమాజంలో ఎవడు గుర్తించాడు, మనల్ని విలువ ఇయ్యడు. సో నేను పిల్లలకి చాలా మందికి అదే చెప్తా. వాళ్ళు మనం కాకుండా కానీ మనం ఇంట్లో కూడా వాళ్ళకి చిన్నగా ఉన్నప్పుడు అలవాటు చేయాలి, మోటివేషన్. అందుకే పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్తాను నేను. అందుకని ఏది ఇవ్వకపోయినా గానీ మనం ఇంత కష్టపడ్డది వాళ్ళు మంచిగా చదువుకుంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే సమాజంలో నలుగురికి ఉపయోగపడతారు. విద్య అనేది ఎంతకు తరగని అదొక ఆయుధం కాబట్టి బాగా చదువుకుంటే బెటర్. అంతే చిన్నగా ఉన్నప్పుడు చెప్పపోతే ఇప్పుడు ఎట్లా అవుతారు అంటే మొత్తం గంజాయి ఎంజాయ్ అంతే మొత్తం. ఇప్పుడు అట్నే తల్లిదండ్రులను చాలా మంది మోసం చేస్తున్నారన్న. పాపం వాళ్ళు కాయ కష్టం చేస్తారు, ఎండనక వాననక పంట పండించి 6 నెలలకు 1,00,000 రూపాయలు రాగానే తీసుకొచ్చి వీళ్ళకి కడుతున్నారు. కానీ ఆ పిల్లలకి ఇంత దూరం వచ్చి చదువుకుంటారు కదా, నా పిల్లోడు మంచిగా చదువుకుంటారు వదిలిపెడుతున్నారు. కానీ ఆ పిల్లలు ఇక్కడ ఫ్రెండ్షిప్ బడి, సినిమాలు, షికార్లు ఎంజాయ్, ఎగ్జామ్స్ కూడా రాయని వాళ్ళు ఉన్నారు చాలా మంది. అట్లా అయిపోయింది. మరి ఆసోటోళ్ళకి ఇట్లా మధ్యాహ్నానికి అలవాటు పడుతున్నారు. ఆసోటోళ్ళ కోసం ఏమైనా పాట పాడరా? గంజాయి వద్దురా తమ్మిపోవద్దురాను గంజాయి జోలికి, ముద్దులా నీ బంగారు భవితను వదిలేసి గాలికి. వద్దురా తమ్మిపోవద్దురాను గంజాయి జోలికి, ముద్దులా నీ బంగారు భవితను వదిలేసి గాలికి. గారంగా నిన్ను కనిపించినోళ్ళను నెట్టి దుకానికి, ఇంత ఘోరంగా నువ్వు అలవాటు పడబోకు మత్తు సుఖానికి. ఏ రైనుకో కైనుకో నిషా నిన్ను చేస్తది రాబా నిషా, ఒక్కసారి అంటుకుంటే నిషా నిన్ను నమ్ముకున్నోళ్ళ బతుకుల గోస. నడవరా అరరే నడవరా తమ్మి గంజాయి మీద యుద్ధము చేద్దాము, ఈ గంజాయి లేని సమాజాన్ని సిద్ధము చేద్దాము. నడవరా తమ్మి గంజాయి మీద యుద్ధము చేద్దాము, ఈ గంజాయి లేని సమాజాన్ని సిద్ధము చేద్దాము. బడికి పోయే బాలలే గా చిన్న చిన్న పోరలే, సాకిలెట్లకే గంజాయి మత్తుకు ఏల మరిగినారే. మారుమూల పల్లెలే మాయ మర్మాలు తెలవనెల్లే, మీసాలు తెలవని యువకులు చూడు మత్తులు మునిగినారే. ఎవడు నేర్పే అంధకారం పసి పోరల బతుకు దుమారం, ఇంకెన్నాళ్ళు ఈ ఘోరం మన నడవరా అరెర్రే నడవరా తమ్మి గంజాయి మీద యుద్ధం చేద్దాము, ఈ గంజాయి లేని సమాజాన్ని సిద్ధం చేద్దాము. నడవరా తమ్మి గంజాయి మీద యుద్ధం చేద్దాము, ఈ గంజాయి లేని సమాజాన్ని సిద్ధం చేద్దాము. మన నర్సిరెడ్డి అన్న వాడిన పాట. నేను అడిగినందుకు మంచి పాట వాడిన బుజ్జి. అయితే నేనైతే ఒకటి కోరుకుంటున్నారా నిన్ను, ఏందంటే ఇప్పుడున్న స్కూళ్ళలో పోతున్నావు కదా, ఈ విద్యార్థులకు నీ మోటివేషన్ అయితే చాలా అవసరము. దయచేసి నువ్వు నీ కొద్ది టైంలో అయినా కానీ హాస్పిటల్కి అయితే కొద్దిగా అయితే ఇట్లా ఉపన్యాసాలు అయితే ఇవ్వమ్మా. తప్పకుండా నేను చాలా ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ కి వెళ్తుంటా. నాకు ఎక్కువ పిల్లలకి మోటివేషన్ చేయడం చాలా ఇష్టం. ఎందుకంటే ఆ రోజుల్లో మాకు ఇంగ్లీష్ మీడియం లేదన్న, తెలుగు మీడియంలోనే చదువుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఇంకా పిల్లలకి ఇంగ్లీష్ మీడియం కూడా ప్రభుత్వమే ఫ్రీ ఎడ్యుకేషన్ కాబట్టి వాళ్ళు మంచి చదువుకుంటే మంచి పొజిషన్ లో ఉంటే తల్లిదండ్రులకి, ఊరికి, జిల్లాకి, రాష్ట్రానికి కూడా, దేశానికి కూడా పేరు వస్తుంది అన్న ఉద్దేశంతో మీకు ఏది వద్దు, ఫస్ట్ ఒకటి చదువు, మీరు చదివితే చాలు ఆటోమేటిక్ గా మీకు విలువలు వస్తాయని చెప్తాను నేను. ఏమన్నా దేవుని పాటలు వస్తాయా? వస్తాయా? దేవుని పాటలు కూడా వస్తాయి. మరొక దేవుని పాట వాడతావా? తప్పకుండా. గరలా కంట శరణు లింగమయ్య, గంగాధార గౌరీ జంగమయ్య. గరలా కంట శరణు లింగమయ్య, గంగాధార గౌరీ జంగమయ్య. గలగల పారిటి గంగతో ఈశుడా పరమేశుడా, మూసి తీరాన వెలిసిన లింగమా ఈశ్వర భీమలింగేశ్వర. గలగల పారిటి గంగతో ఈశుడా పరమేశుడా, మూసి తీరాన వెలిసిన లింగమా ఈశ్వర
పారేటి గంగతో ఈశుడా పరమేశుడా మూసి తీరాన వెలసిన లింగమా ఈశ్వర భీమలింగేశ్వర. మన కోదార్ సీన్ అన్న రాసింది ఈ పాట కూడా. నీ యూట్యూబ్ ఛానల్ వేసినావా? నా యూట్యూబ్ ఛానల్ ఆట సంధ్యా రాగంలోనే ఉంటుంది కూడా. మంచిగా ఉందమ్మా. థ్యాంక్ యూ. ఇంకా నువ్వు ఉద్యమంలో జాబ్ ఉంది కదా, అవునన్నా. అయితే చాలా మంది అంటారు ఆ జాబ్ లా మస్తు ఇబ్బందులు ఉంటాయి అది ఇది అన్నారు, అది నిజమేనా? ఇబ్బందులు అంటే ఏముండవు అన్న, ఎందుకంటే మనం గవర్నమెంట్ జీతం ఇస్తున్నది కాబట్టి వాళ్ళు చెప్పిన పనులు చేయాలి. ఏమి ఇబ్బందులు ఏమి ఉండవు. ఇక వేరేది వాడొద్దు ఇక. ఇంకా అంటే ఇక ఒక ఈ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఆపోజిట్ వాళ్ళకి మనం పాటలు పాడదు అంతే. అంతే. వాళ్ళు ఏం చెప్పారు మాకు, మీ పని మీరు చేసుకోండి డ్యూటీ, కానీ వ్యతిరేకంగా పాటలు పాడొద్దు. మనం ప్రభుత్వానికి పని చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాటలు పాడొద్దు. తర్వాత మీరు ఫ్రీ అయిన టైంలో ఇట్లాంటి జాతర ప్రోగ్రాంలు ఇట్లాంటి సామాజిక ప్రోగ్రామ్స్ చేసుకోమని నాయకులకు చేయొద్దు, ఆపోజిట్ పార్టీలకు చేయొద్దు అంతే. వాళ్ళు కష్టపడి మీరు వచ్చిందే ఉద్యోగాలు పేద పిల్లలకి కాబట్టి ఏమన్నారు పాపం, చేసుకోండి మంచిగా బతకండి, కానీ ఆపోజిట్ పాటలు పాడొద్దు అంతే. పార్టీలకు రాజకీయ నాయకులకు అయితే ఇప్పుడు ఉద్యమ పాటలల్లా చాలా మంది ఉరుగా, ఇప్పుడు గద్దర్ అయితేంది, విమలక్క అయితేంది, వీళ్ళురుగా, వీళ్ళందరూ ఇట్లా నీకు ఓలిక్ ఇష్టం? నాకు అందరూ ఇష్టమే, ఎందుకంటే వాళ్ళ పాటలు విని మేము నేర్చుకున్న వాళ్ళ శిష్యులం కాబట్టి. గద్దర్ అన్నతో కూడా నేను చాలా వేదికలు పంచుకున్నా. గద్దర్ అన్నతో కూడా వాడినావు? నేను బాగలింగంపల్లిలో ఇట్లా పక్కన కూర్చోబెట్టుకున్నాడు. నేను చిన్నగా ఉన్నప్పుడు ఏదో ప్రోగ్రామ్ అవుతున్నది, అన్న పిట్ట కొంచెం కూతగనం అనేసి తీసుకొని చాలా చక్కని గొంత, నాకు బాగా గుర్తుంది. పేపర్ కట్టింగ్స్ కూడా ఉన్నాయి గద్దర్ అన్నతో నాకు. అమ్మా చాలా గొప్ప అమ్మ నువ్వైతే. అణచివేయబడి ఇక్కడ ఉన్నా నేను సింగిల్ గా, లేకపోతే నాకు కూడా పేరుంది ఇంతో అంతో. సో తప్పదు ఇక, మనకు టైం రావాలి, కాలం. గద్దర్ పాట వాడతావా? నీకు ఇష్టమైంది బాగా గద్దరు సాంగ్ లలో? నేను చిన్నప్పుడు బాగా నిండు ఆమాస నాడు లచ్చగుమ్మాడి ఆ పాట బాగా వింటుండే, వేదికల మీద కూడా పాడుతుండే. నిండు అమాస నాడు లచ్చగుమ్మడి ఆడపిల్ల పుట్టినారే ఓ లచ్చగుమ్మడి, నిండు అమాస నాడు ఓ లచ్చగుమ్మడి ఆడపిల్ల పుట్టినారే ఓ లచ్చగుమ్మడి, అత్త తొంగి చూడలేదు ఓ లచ్చగుమ్మడి, మొగుడు ముతాడరాలే ఓ లచ్చగుమ్మడి, అత్త తొంగి చూడరాలే ఓ లచ్చగుమ్మడి, మొగుడు ముతాడరాలే ఓ లచ్చగుమ్మడి, బట్టలల్ల జుట్టుకొని ఓ లచ్చగుమ్మడి, బాయిలో వడయ్యబోతే ఓ లచ్చగుమ్మడి, గంగమ్మ కొంగు జాపి ఓ లచ్చగుమ్మడి, చెల్లెదాన మియమానే ఓ లచ్చగుమ్మడి, గుడ్డలల్ల జుట్టుకొని ఓ లచ్చగుమ్మడి, చెత్త కుప్పలయ్యబోతే ఓ లచ్చగుమ్మడి, కుక్క పిల్ల అడ్డమొచ్చి ఓ లచ్చగుమ్మడి, అక్క అట్లా చేయకనే ఓ లచ్చగుమ్మడి, ఓరి గింజ నోట్లేసి ఓ లచ్చగుమ్మడి, గొంతు నిలిపి చంపబోతే ఓ లచ్చగుమ్మడి, పెదవులేమో అడ్డమొచ్చి ఓ లచ్చగుమ్మడి, పులుకు పులుకు నవ్వబట్టే ఓ లచ్చగుమ్మడి, బాయిలో వడయ్యబోను ఓ లచ్చగుమ్మడి, కొత్త కుండీలయ్యబోను ఓ లచ్చగుమ్మడి, బాయిలో వడయ్యబోను ఓ లచ్చగుమ్మడి, చెత్త కుప్పలయ్యబోను ఓ లచ్చగుమ్మడి, ఓరి గింజ నోట్లయ్య ఓ లచ్చగుమ్మడి, గొంతు నిలిపి చంపబోను ఓ లచ్చగుమ్మడి, సమ్మక్క నువ్వు చేస్తా ఓ లచ్చగుమ్మడి, సారక్క నువ్వు చేస్తా ఓ లచ్చగుమ్మడి, రాణి రుద్రమ్మను చేస్తా ఓ లచ్చగుమ్మడి, ఝాన్సీ లక్ష్మిని చేస్తా ఓ లచ్చగుమ్మడి. మంచి పాట ఇది. నిన్ను కూడా మీ నాయన అయితే రాణి రుద్రమ్మని అయితే చేసిండమ్మా. నేను అట్లే ఫీల్ అవుతా. అంతే మరి, అట్లుండాలి. నాన్న బాగా సపోర్ట్ చేసేది, అమ్మ బాగా సపోర్ట్ చేసేది. ఇంకా అమ్మనే ఎందుకు పాటలు వద్దు మనం అందరు తిడుతున్నారు అనేసి అప్పుడప్పుడు తిడుతుండే, గానీ నాన్న ఎంకరేజ్ చేసింది. ఇంకా రైతులు మీకు వ్యవసాయం ఉందన్నావు కదా? వ్యవసాయం అంటే నాన్న లీజ్ కి తీసుకొనే చేస్తుండే. అంతేనా? నేను ఎక్కువ స్పోర్ట్స్ ఆడుతుండే, బాగా సపోర్ట్ చేస్తుండే. మా అబ్బాయి లెక్కనే పెంచింది నాన్న, ఇప్పుడు అమ్మాయి లెక్క ఎప్పుడు చూడలేను. నేషనల్స్ యూనివర్సిటీస్ ఆడినా నేను. అమ్మా పాట పాడుతూ ఆట కూడా ఆడుతావు? ఆటలలో మా జిల్లాకి అప్పట్లో మంచి పేరు ఉంటుంది. ఆట సంధ్య అని వారానికి ఒక పేపర్ పడుతుండే. చిన్నగా ఉన్నప్పుడు సంధ్య మొత్తం రికార్డులు సృష్టిస్తున్నావు. సంతోషం.
అట్నే మరి రైతు మీద ఏమన్నా పాట పాడరాదు మరి? రైతన్న ఇప్పుడు దేశంలో ఇద్దరు ఇంపార్టెంట్. అవును. రైతన్న ఒకడు, బార్డర్ లో సైనికుడు ఒకరు. అవును. వీళ్ళు లేకపోతే మన మనుగడ లేదు అసలు. అక్కడ మనల్ని వాళ్ళు రక్షిస్తురు. బార్డర్ లో రైతన్న 6 కాలం కష్టపడి గింజ చెమట ఓడ్చి మనకు తిండి పెడుతున్నాడు. కాబట్టి వీళ్ళిద్దరిని మనం ఎప్పుడు వాళ్ళిద్దరికే రుణపడి ఉన్నాం, ఎవరికి కాదు. తల్లిదండ్రుల తర్వాత వీళ్ళిద్దరికి రుణపడి ఉన్నాం మనం. అయితే ఏమైతుందంటే ఇప్పుడు రైతు మనకు ప్రపంచానికి అన్నం పెడుతున్నాం మనం, కానీ రైతుకే చక్కగా ఉంటలేదు మొత్తం. ఆత్మహత్యలు చేసుకోవడము, న్యాయం జరుగుతుంది వెళ్ళక, వాళ్ళకి ఇంట్లో వెళ్ళక, సకాలంలో వర్షాలు పడక, కరువు వచ్చి కాటకం వచ్చి వాళ్ళే ఇబ్బందులు పడతారు. మనం ఏసీలలో కూర్చొని ఎంజాయ్ చేస్తాం తప్ప వాళ్ళ కష్టాలను చూసే వాళ్ళు తక్కువ. ఏ ప్రభుత్వాలైనా అంతే, చేసే కాడికి వాళ్ళు కూడా చేస్తున్నారు. కాకపోతే అన్ని విధాలుగా రైతన్నకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే బాగుంటుంది. మరి ఆ రైతు మీద ఒక పాట తప్పకుండా. పచ్చని ఆకుల నడుమ పంట కంకి వయ్యో, మా కడుపుల మెతుకువయ్యా, ఈ ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాతవయ్యో, మాయన్న రైతన్న. పచ్చని ఆకుల నడుమ పంట కంకి వయ్యో, మా కడుపుల మెతుకువయ్యా, ఈ ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాతవయ్యో, మాయన్న రైతన్న. నీ పేగు ఎండుతున్నా మా పేగు నింపాలని, కొండల్లో బండలతోటి కొలువై ఉన్నట్టి, బంజారా బతుకులు మార్చామాగా నీలా మరచి, నిండు మనసు తోటి విత్తనాలే వేసి, ఏటికి ఏతం వేసి తొలకరిగల్లై పులకారిస్తే, ఉడమి పులకారించిందా మాయన్న, పచ్చని మొలకై మొలిసిందా రేతన్న. పచ్చని ఆకుల నడుమ పంట కంకి వయ్యో, మా కడుపున మెతుకువయ్యా, ఈ ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాతవయ్యో, మాయన్న రైతన్న. రైతు మీద మంచిగా వాడినావు బిడ్డ. అయితే చివరిగా ఫోక్ సాంగ్స్ మనం మాసు ఎట్ట అంటే ఇక నువ్వు ఎంపటెంపట అందుకోవాలి, లేచి డాన్స్ చేయాలి. సితురాల మనసు నాది చిన్నగా పోతున్నవో, చూడకపోతున్నవో ఇంట్లో చిన్నదాన్ని నేను, సితురాల దానిలో చిన్నలు చేస్తున్నారు. ఓ పిలగా ఓ పిలగా ఓ పిలగ వెంకటేష్, చూడకపోతుంటావో కానకపోతుంటావో, నా పిలగ వెంకటేష్, చూడకపోతుంటావో కానకపోతుంటావో. అద్దాల మేడలున్నాయే, మేడల్లా మంచి చీరలున్నాయే, చీరంచు రైకలున్నాయే, కొనిపిస్తా నాత బొంబాయి రాయే. రాను నే రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను. రాయ రాయే పిల్ల రంగుల రాట్నం నెట్టించి జాతరంతా చూపెడతా. చాలు అయ్య చాలు, చాలు నీ దూట మాటలు, చాలు నీ కోలే కోటలు. రింగో రింగోలా జుట్టుదానా, రంగు రంగులా బొట్టుదానా, రింగో రింగోలా జుట్టుదానా, రంగు రంగులా బొట్టుదానా. నాతో వస్తావా నాతో వస్తావా నాతో వస్తావా నల్లాకు వాడవాకు, అరే పొద్దున్నే పంపిస్తా ఏడవాకు. నాతో వస్తావా నల్లాకు వాడవాకు, అరే పొద్దున్నే పంపిస్తా ఏడవాకు. ఆ చెంకి చెంకిలా చూపులోడా, చెంకు చెంకిలా చూపులోడా, నీతో వస్తాలే నీతో వస్తాలే నీతో వస్తాలే నల్లాకు వాడవాకు, అరే పొద్దంతా ఉండాలే ఏడవాకు. అరే గుట్ట గుట్ట తిరిగేటోడా, భీమదాని గుట్టెక్కి గురిగొట్టేటోడా, నీ గుట్ట తైలా నాకు తెలుసు, భీమదాని వల్ల కాదు మళ్ళీ పోరా. గట్ల గట్ల గడవ తీసుగా, భీమదాని గట్ల బాయికి నీళ్ళ కోతే, వాళ్ళు కన్నులు గడవ మీద భీమదాని జోడు తెల్లునైనా. శిలం సాయి కట్ట మీద గాజుల తప్పుడు రోయ్, శిలం సాయి కట్ట మీద గాజుల తప్పుడు రోయ్, గాజుల తప్పుడు కాదు గడగ గజల తప్పుడు రో, అర్రే గాజుల తప్పుడు కాదు గడగ గజల తప్పుడు రో. డబిల్ పురా గల్లి నల్ల గంటల తప్పుడు రో, డబిల్ పురా గండి నల్ల గంటల తప్పుడు రో, గంటల తప్పుడు కాదు గడగ గజల తప్పుడు రో, అర్రే గజల తప్పుడు కాదు గడగ గజల తప్పుడు రో.
పటేల మందాలియ రాయే నువ్వు బావల్ల బావల్ల నా బావల్ల నా ఇంటి గజల బావల్ల నా పైడి గజల బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల బాయిలోనే బల్లి వలికే బాయిలోనే బల్లి వలికే బండసారం సిల్లలదిలే బాయిలోనే వాడకట్టు వాడోళ్ళంతా వాడకట్టు వాడోళ్ళంతా చూడవచ్చే సంబురాలో వాడకట్టు సన్నా సన్నాని నాన్న సన్నేల నన్నననననననే నన్నేలనన్న మందే విరంగ ముద్దు ముద్దట్ల ముంగి బాయ్ 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 బాయ్లోనే బాయ్లోనే బల్లి వలిగే బాయ్లోనే బల్లి వలిగే బండసారం సిల్లలదిలే బాయ్లోనే పెరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామచిలుక గౌరాలే నన్ను చేసి పెంచనే ఓ రామచిలుక పెరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామచిలుక గౌరాలే నన్ను చేసి పెంచనే ఓ రామచిలుక కోరామి చదువుతూ మా నాయన కోరొక్క పూత పెడతాడే ఓ నాయన తప్పేమో పెసుకుంటాడే ఓ నాయన నా నాన్ననే ఊరంతా పెద్దోడు నా ముందు వస్తాడు పెరుగల్ల పెరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామచిలుక గౌరాలే నన్ను చేసి పెంచనే ఓ రామచిలుక వామ్మ వామ్మ నువ్వు ఆడుతుంటే నాకు దమ్మొస్తుంది తల్లి. ఇక్కడ వాడు ఏంది డాన్స్ చేద్దామన్నా కానీ నాకు కాలు చేతులు కూస్తున్నాయి. అవును, ఇంకా కోరస్ లేదు మనకి, ఇన్స్ట్రుమెంట్స్ లేవు. ఇంకా నేను ఒక్కదాన్ని లైవ్ లో కాబట్టి ఇట్లా ఉంది. ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఉండి కోరస్ ఉంటే ఇంకా బాగుంటది. మొత్తానికైతే ఏట సంధ్య అంటే ఆడ పులి అంతేనా? థ్యాంక్ యూ. అయితే బిడ్డ మీ పిలువంగానే మా స్టూడియోకి వచ్చినావు, పాటలు పాడినావు మంచిగా. నీకైతే ఇంకా మంచి మంచి పాటలు పాడాలి. ఇంకా చెప్పినా కదా విద్యార్థులకైతే మంచి మంచి మోటివేషన్ ఇవ్వాలని అయితే కోరుకుంటున్నా. మళ్ళా పిలుస్తా, మీ బుజ్జిని తీసుకొని రావాలి. తప్పకుండా తప్పకుండా. సరేనా? మరి చివరిగా ఏమైనా చెప్పాలనుకుంటున్నావు మా వాళ్ళకి? అందరికీ నమస్కారం. నన్ను, నా పాటను, నా టాలెంట్ను గుర్తించి మన క్యూ న్యూస్ నుంచి అయితే పిలుపునొచ్చింది. ఆ పిలుపు మేరకు నా ఏమంటారు టాలెంట్ను గుర్తించి వాళ్ళు పిలవగానే నాకున్న టైంలో నేను ఇచ్చాను. సో సమాజంలో విలువలతోని బ్రతకాలి, అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. కాబట్టి ముఖ్యంగా విద్యార్థులకు చెప్తున్నా, బాగా చదువుకొని మన తల్లిదండ్రులకి, మన పుట్టిన గడ్డకి, మన జిల్లాకి, రాష్ట్రానికి మంచి పేరు తేవాలి. వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకుని నా కొడుకు టీచర్ కావాలి, నా కొడుకు డాక్టర్ కావాలి, యాక్టర్ కావాలి, ఏదో ఒక రంగంలో ముందుండి ఫ్యూచర్లో మాకు తిండి పెడతారని వాళ్ళు కలలు కంటున్నారు. కాబట్టి మీరు గొప్పగా చదువుకొని గొప్పోళ్ళు అయ్యి ఈ సమాజంలో గొప్పగా బతకాలనేసి మంచిగా కోరుకుంటున్నా. చదువుని మించిన ఆయుధం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు చదవాలని కోరుకుంటున్నా. చివరగా చదువు పైన చిన్న పాట. పుస్తకమేరా మనిషి జీవితపు వెలుగు పూల బాట, మస్తిష్కానికి జ్ఞానం నింపే అక్షరాల తోట. పుస్తకమేరా మనిషి జీవితపు వెలుగు పూల బాట, మస్తిష్కానికి జ్ఞానం నింపే అక్షరాల తోట. ఒక పుస్తకం వచ్చింది, లైబ్రరీ కనుమరుగైంది. ఫేస్బుక్కే వచ్చింది, లైబ్రరీ కనుమరుగైంది. రేయింబవళ్ళు వాట్సాప్తో కుస్తీ పడుతుంది లోకం. పుస్తకమేరా పుస్తకమేరా మనిషి జీవితపు వెలుగు పూల బాట, మస్తిష్కానికి జ్ఞానం నింపే అక్షరాల తోట. చివరిగా నా పాటని, నా టాలెంట్ని గుర్తించి నాకు అవకాశం ఇచ్చిన క్యూ న్యూస్ యాజమాన్యానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.